ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు కాస్త పెద్దలు ఉండేవాళ్ళు. సాధారణంగా పెళ్ళయ్యాక ఒక కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, ఇంకొక కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయిల మధ్యన వాళ్ళ పెరుగుదలలో ఉండే కారణాల వలన మార్పులుంటాయి. ఒకేసారి జీర్ణించుకోవడం కష్టం. సరదాగా గడిపే ఒక కుటుంబం ఉండొచ్చును. ఒక ప్రొఫెషనల్‌గా గడిపే ఇంకొక కుటుంబం ఉండొచ్చును. బిజినెస్ సర్కిల్‌లో గడిపే ఇంకొక కుటుంబం ఉండొచ్చు. ఇట్లా ఆయా కుటుంబాల యొక్క తీరు, వాళ్ళు పెరిగేటటువంటి సందర్భంలో అనుభవించిన స్వేచ్ఛ, రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా పిల్లల పెరుగుదలలో ప్రభావం చూపెడితే యుక్త వయసుకొచ్చేటప్పుడు అవి మైండ్‌లో ఉంటాయి. దానివల్ల ఆ ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నప్పుడు కాంప్రమైజ్ ఉండాలి. ఒకళ్ళు ఒక దాంట్లో త్యాగం చేస్తే ఇంకోళ్ళు ఇంకొక దాంట్లో త్యాగం చేసుకోవాలి. అదే భార్యాభర్తల బంధం. వాళ్ళ మధ్యన స్పర్ధలొచ్చినప్పుడు, ఇదిగో నువ్వు ఇందులో ఇట్లాగ ఆలోచించకూడదమ్మాయి. మీ ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉండదు. ఇట్లాగ నీ ఇంటిని నువ్వు తీర్చిదిద్దుకోవాలమ్మాయి అని అమ్మాయికి చెప్పాలి. అట్లాగే అమ్మాయి నీ కోసం వచ్చింది, మన ఇంటి కోసం వచ్చింది, జాగ్రత్తగా చూసుకొని అబ్బాయికి వాళ్లకు తల్లిదండ్రులు చెప్పాలి. ఇట్లాగ కలపాలి. అలా కాకుండా పెళ్ళైన తర్వాతన భార్యాభర్తల్లో స్పర్ధలొస్తే గొడవలు రెచ్చగొట్టి, పెంచి, పోషించి చివరికి మనస్పర్ధల్ని పెంచుకొచ్చేటటువంటి తరహాలోనే తయారవుతున్నటువంటి తల్లిదండ్రులు ఒకవైపు తయారవుతున్నారు. లేదా చట్టాలని అడ్డం పెట్టి దోచుకోవడానికి ఇంకో పక్కన తయారవుతున్నారు. లేదా మానసికంగా కుంగిపోతుంటే అండగా నిలబడే వాళ్ళు కరువు అవుతున్నటువంటి పరిస్థితి. స్నేహాలు పోయినాయి, బంధుత్వాలు పోయినాయి. చివరికి వచ్చిన సమస్యకి చచ్చిపోదాం అనేటటువంటి ఆలోచనలు పెరిగిపోతున్నాయి. పెళ్ళిళ్ళు కాక ఒక పక్కన చూస్తుంటే పెళ్ళయ్యాక చచ్చిపోతున్న వాళ్ళ సంఖ్య మరొక పక్కన పెరిగిపోతుంది. ఇవాళ బాలానగర్లో జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటన అదే. ఇద్దరు కవల పిల్లలు, కార్తికేయ, లాస్యతవల్లి, ఇద్దరు 2 ఏళ్ల కవల పిల్లలు. సాయిలక్ష్మి అనే గృహిణి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది బాలానగర్లో, హైదరాబాద్లో. డాబా మీద నుంచి పిల్లల్నిద్దరిని తోసేసి ఆ పైన. ఇప్పుడు ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా ఆ భార్యతోనో భర్తతోనో తెగతెంపులు లేదా ఇక బ్రతకలేము అనుకున్నప్పుడు చచ్చిపోయే ముందు తమ బిడ్డల్ని, తమ చేతుల్లో ఉన్న బిడ్డల్ని చంపేస్తున్నారు. ఎందుకంటే తమ చనిపోయాక తమ బిడ్డలు అనాథలు అవుతారు, అడుక్కు తింటారు అన్నటువంటి భయంతో. వాళ్ళు అడుక్కు తింటారని భయం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? స్వతంత్రంగా బ్రతకాల, వాళ్ళని బ్రతికించాలి. అంతేగాని మనం చచ్చి వాళ్ళని చంపడం వలన ఏం సాధిస్తున్నాం అనేది ఆత్మవిమర్శ చేసుకుంటారంటే కష్టమే. అప్పుడు ఏమంటారంటే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మనసుతో ఆలోచించండి అని కూడా మనకి హితబోధ చేస్తారు.